55 నిమిషాలకు ఇక్కడ ఉన్నప్పుడు దాదాపుగా 5:05 వరకు బేతంచెర్ల హాస్పిటల్లోనే ఉన్నారు. డాక్టర్లు చాలా ప్రయత్నాలు చేశారు కానీ లాభం లేకుండా ఉంది. కర్నూలుకు వెళ్ళమన్నారు, కర్నూలుకు వెళ్ళారు. ఎంత బాధతో ఎంత కృంగిన స్థితిలో వెళ్ళినారో చూచిన మనకు తెలుసు, అనుభవించిన వారికి కూడా తెలుసు. ఇంకా ఎక్కువగా శ్రీకాంత్, ఆయన చూసి నాకేం అర్థం కాదు. పాపం నన్ను చూడగానే ఏడ్ చేసినాడు, చాలా బాధపడతా ఉన్నాడు. ఒకటే చెప్పాను, దారి వెంట ప్రార్థన చేసుకొని పోనైనా దేవుడు మనకేం చేయడు. మరి ప్రార్థన చేసుకుంటా పోయాడు, ఆయన ఇచ్చిన సాక్ష్యం అది. మరి ఇంకా 6:30కి నేను జ్ఞాపకం చేసుకున్న చేరి ఉంటారా లేదా అని. 6:50 దాటింది, 7 గంటల ఆ ప్రాంతంలో ఫోన్ చేసినాడు. అంకుల్ వందనాలు అంకుల్ అని. ఆయన వాయిస్ చూస్తేనే అర్థమవుతా ఉంది ఆ స్వరం. అంకుల్ కానిపైపోయింది అంకుల్, వచ్చిన వెంటనే కానిపైపోయింది అంకుల్. ఎంత సంతోషం అంటే అంత సంతోషం. దేవుడు చేసిన ఒక గొప్ప కార్యం. ఈ దినం ఉదయం కూడా నేను ఈ సంగతిని మా బావగారితో, అంటే మా భార్య వాళ్ళ అన్నతో ఈ విషయం చెప్తా ఉంటే ఆయన ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఉమ్మ నీరు పోయిన తర్వాత ఇంకెంత కష్టమో అది ఎరిగినటువంటి వారికి అర్థమవుతుంది. కాబట్టి అది ఒకటి. ఆ తర్వాత అన్ని గంటల వ్యవధి తర్వాత సామాన్యమైనటువంటి కాన్పు జరగడం అనేది అది దేవుడు చేసిన ఒక గొప్ప కార్యం. మనం అవునన్నా కాదన్నా దేవుడు చేసిన గొప్ప కార్యం అది. లేకపోతే ఎన్నో కేసులు మనం వింటాం ఈ సందర్భాల్లో జరిగినటువంటివి. వారి సొంత బంధువుల్లోనే ఒక పాపకు మరి సిజేరియన్ చేసి బిడ్డ చనిపోయింది, లోపల తీసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. అందుకోసమే ఈనాడు ఈ కూడికను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు అంటే కృతజ్ఞతగా దేవునికి స్తోత్రాలు చెల్లించాలని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఈ యొక్క కూడిక మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంగా నేను కుటుంబంగా శ్రీకాంత్, రాణమ్మ వారికైతేనేమి, చేరి వచ్చినటువంటి కుటుంబాలుగా చేరి వచ్చినటువంటి మనకేమి అవసరమైనటువంటి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. ఇప్పుడు మనకిచ్చినటువంటి గర్భఫలం విషయంలో దేవునికి మనం ఎలాగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కేవలము నోటి మాట ద్వారా చెల్లించడం కాదు, కానీ అది మన క్రియల్లో కూడా కనపడాలి, మన యొక్క జీవితంలో కనపడాలి. చాలాసార్లు మానవుల్లో ఉన్న ఒక బలహీనత ఏంటంటే చేసిన మేలును మర్చిపోవడం. అప్పటికప్పుడు చాలా జ్ఞాపకం ఉంటుంది, అప్పటికప్పుడు దేవుడు అంటే ఇంకా మనకు చాలా, కానీ కొంతకాలం గడిచేసరికి వాటిని మర్చిపోతాం. అది ఎంత గొప్ప మేలు చేశాడో మనం మర్చిపోతాం. తిరిగా దేవునికి అవిధేయులమై జీవిస్తాం. అది మానవ యొక్క బలహీనత. అలాగని మనం అలాగ కొనసాగడం మంచిది కాదు. దేవునికి కృతజ్ఞులమై జీవితకాలం అంతా మనం దేవునికి కృతజ్ఞులమై జీవించాలి. మనకు బాగా తెలిసినటువంటి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 127వ కీర్తన 3వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. 127వ కీర్తన 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. మరి ఒక మాట కొత్త నిబంధనలోంచి చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. చిన్న మాట ప్రార్థన చేసుకోండి. కృపా కనికరము కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, రాణమ్మ విషయంలో మీరు చేసిన మహా అద్భుత కార్యాన్ని మేము జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతించాలని, మిమ్మల్ని ఘనపరచాలని మీ సన్నిధికి రాగలిగాం. సంఘమంతా చేరి బంధువులతో సహా మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మరి ఈ సందర్భంగా మేము చదువుకున్నటువంటి వచ్చిన భాగాలను మీరు ఆశీర్వదించి మాకు దయచేయండి. వచ్చిన మేమందరం కూడా మీ మాటల చేత ఆదరించబడి, హెచ్చరించబడి, పురికొల్పబడి, ఉజ్జీవింపబడి వెళ్ళడానికి మీ కృప దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియమైన వాళ్ళగా మనం చదువుకున్నటువంటి ఈ 2 వచనాలను బట్టి మనకు అర్థమయ్యే ఒక సంగతి ఏంటంటే, మనం ఆ వాక్యాలన్నీ గుర్తుపెట్టుకోకపోయినా అక్కడున్న సారాంశం ఒకటే. మనం చదువుకున్న కీర్తనలో ఏమనుందంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. అంటే ఇక్కడ తెలుగులో కుమారులు అని ఉంది, కానీ ఇంగ్లీష్లో చిల్డ్రన్ అంటే పిల్లలు. మనకు పుట్టినటువంటి పిల్లలు యెహోవా అనుగ్రహించినటువంటి స్వాస్థ్యం. అంటే అది ఆయన యొక్క అనుగ్రహం, ఇందులో మనది ఏమీ లేదు. అది ఆయన యొక్క అనుగ్రహం, ఆయన ఇచ్చిన స్వాస్థ్యం అన్నాడు. అంటే సొత్తు, దేవుడు ఇచ్చినటువంటి సొత్తు, అది మనకిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యంగా మనం ఎంచవలసిన వారమే. అంతేకాదు కిందేమన్నాడు, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అది ఆయన ఇచ్చిందే, మంది ఏమీ కాదు. అది మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది. దేవుడు ఇచ్చిన పిల్లలు, ఆయన ఇచ్చిన స్వాస్థ్యం, ఆయన ఇచ్చిన బహుమానం. మరి యాకోబు పత్రికలో మనం ఏం చూస్తామంటే, అది ప్రతి వరము కూడా, ప్రతి ఈవి కూడా పరసంబంధమైనది, జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. అక్కడి నుంచి వచ్చేదే ఈ యొక్క వరము, లేక ఈ యొక్క ఈవి, ఈ యొక్క బహుమానం. కాబట్టి మన పిల్లల విషయంలో మొదట మనం మనసులో పెట్టుకోవాల్సింది ఏంటంటే, వారు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి స్వాస్థ్యం, సొత్తు. అంతేకాదు వారు దేవుడు మనకిచ్చినటువంటి బహుమానం. మరి అది తండ్రి వద్ద నుండి వచ్చింది అని దీన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క గ్రంథంలో 1-2 స్థలాల్లో మనం చూస్తే, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము హవ్వల గురించి ఆలోచన చేసినప్పుడు, హవ్వకు మొదట ఒక కుమారుడు పుట్టాడు. అప్పుడు ఆమె అనింది ఏంటంటే, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుంటుని అని. అంటే యెహోవా దయ వలననే నాకు ఆ యొక్క కుమారుడు కలిగాడు అని ఆమె ఒప్పుకుంది. ఆ తర్వాత యాకోబు ఏశావు ఇద్దరు కలిసినప్పుడు ఆ యొక్క అంశమంతా వేరే, కానీ నేను క్లుప్తంగా మీకు చెప్తా ఉన్నాను. ఇద్దరు అన్నదమ్ములు. యాకోబు మరి తన మావ దగ్గర నుంచి వచ్చాడు. ఏశావును ఎదుర్కొన్నప్పుడు వీరు ఎవరు అని అడిగాడు ఏశావు. యాకోబుతో పాటు ఉన్నటువంటి వారిని చూచి వీరు ఎవరు అని అడిగితే, యాకోబు ఇచ్చిన ఉత్తరం ఏంటంటే, వీరు దేవుడు మరి నీ సేవకునికి ఇచ్చినటువంటి పిల్లలు అన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి పిల్లలు అన్నాడు. మనం ఎప్పుడైనా చెప్తాం ఈ మాట. ఎవరైనా వస్తే వేరున్నా వీళ్ళంటే నా బామర్ది, నా కొడుకు, చిన్న కొడుకు, పెద్ద కొడుకు, నా పెద్ద కూతురు, ఇది మన పరిచయం. కానీ దేవుని పిల్లల యొక్క పరిచయం ఎలా ఉండాలో యాకోబు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యాకోబు దగ్గరికి ఎవరు వచ్చారు? సొంత అన్న ఎదురయ్యాడు. ఎవరుగా? సొంత అన్న ఏశావు ఎదురై అడుగుతా ఉంటే, ఎవరు వీరంతా అంటే, వీరు నా భార్య, నా పిల్లలు అని చెప్పొచ్చు, కానీ ఆయన అన్నాడు, వీరు దేవుడు నాకు ఇచ్చినటువంటి పిల్లలు. కాబట్టి ఇది మనసులో పెట్టుకుందాం. మన పిల్లలందరూ కూడా చేరి వచ్చాం, మనందరికీ పిల్లలు ఉన్నారు. వారందరూ కూడా దేవుడు మనకు అనుగ్రహించిన స్వాస్థ్యము, సొత్తు, మనకిచ్చినటువంటి బహుమానం. ఆ తర్వాత ఏం చెప్పుకున్న వారు దేవుడి యొక్క పిల్లలు, దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలు. మరి వీరి విషయంలో మనము ఎంత కృతజ్ఞతగా ఉండాలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి కృతజ్ఞతగా మనము చేయవలసినటువంటి విషయాలు ఉన్నాయి. కృతజ్ఞతగా మనం చేయవలసినటువంటివి ఉన్నాయి కదా. మరి ఆదికాండం 29వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట చదువుకుందాం. ఆదికాండం 29వ అధ్యాయం 35వ వచనం. అక్కడ లేయాను గురించిన సంగతులు మనం చూస్తాం. ఆమె మరలా గర్భవతి. చూడండి 29వ అధ్యాయం, ఆదికాండము 29వ అధ్యాయం 35వ వచనం. ఆమె మరలా గర్భవతి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని యూదాను పేరు పెట్టెను. లేయా తన యొక్క భర్త చేత ద్వేషించబడినది అని పై వాక్యాల్లో మనం చూద్దాం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి అని. తన భర్త చేత ద్వేషించబడింది, ఇంకా అనేకుల చేత ద్వేషించబడిందేమో, కానీ దేవుడు ఆమెను ప్రేమించి ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమెకు సంతానం ఇచ్చాడు. ఇప్పుడు ఆమె ఎప్పుడు దీనికంటే ముందే 3 పిల్లలు పుట్టారు ఆమెకు.
ఆ ముగ్గురు మగపిల్లల తర్వాత 4వ వాడైనటువంటి యూదా పుట్టినప్పుడు ఆమె అంటున్నటువంటి మాట ఏంటంటే, ఈసారి నేను యెహోవాను స్తుతించదను. ఒక్కసారి వారందరినీ జ్ఞాపకం చేసుకుంది, తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంది. ఏ విధంగా దేవుడు తనకు పిల్లల్ని ఇచ్చాడో వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంది. 10 వచనాల్లో మనం చూస్తే మొట్టమొదటి కుమారుడు పుట్టినప్పుడు ఆమె ఏమనిందంటే, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. అంటే ప్రతి గర్భఫలము తర్వాత ప్రతి కుమారుడు పుట్టినప్పుడు ఆమె ఎవరిని జ్ఞాపకం చేసుకుంటా ఉందంటే దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉంది. యెహోవా నా శ్రమను చూచాడు, నా కష్టాన్ని చూచాడు, అందుకోసమే నా కుమారుని ఇచ్చాడు అండి. మరొక మాట ఏమనిందంటే, ఇంకో కుమారుడు పుట్టినప్పుడు నేను ద్వేషింపబడి తినన్న సంగతి యెహోవా విన్నాడు అని జ్ఞాపకం చేసుకుంది. చివరికి ఆమె 4వ కుమారుడు పుట్టిన తర్వాత అంటా ఉంది, ఇప్పుడు నేనేం చేస్తానని ఈసారి నేను యెహోవాను స్తుతిస్తాను. ఇవన్నీ ఆమె మనసులోకి వచ్చినప్పుడు ఆమె తీర్మానం చేసుకుంది, నేను యెహోవాను స్తుతిస్తాను. ఇది ఈనాడు మనం కూడా చెప్పవలసినటువంటి ఒక మాట. దేవుడు చేసిన కార్యాలు ఇప్పుడే మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏ విధంగా దేవుడు ఆ గర్భఫలాన్ని ఇచ్చాడో, ఎంత ప్రయాసపడిందో ఆ బిడ్డ యొక్క కష్టం ఏంటో మనం ఎరుగుదు. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క దుఃఖమును అధికం చేయకుండా ఆ దుఃఖములకు ప్రతిగా సంతోషాన్ని ఇచ్చాడు. ఎంత సంతోషం అంటే చెప్పశక్యము కాని సంతోషం. ఆవిడకి ఎంత నెమ్మదో కదా. అంతసేపు అంత ప్రయాసపడింది, అంత కష్టపడింది, అంత వేదన పడింది, కానీ ఆ కుమారుని చూచిన తర్వాత ఎంత సంతోషం. అవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం చేయాలి? మనం దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఇది చాలాసార్లు మనం మర్చిపోతాం. కానీ కీర్తనాకారుడైనటువంటి దావీదు అంటాడు కదా, ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అంటూ ఏమన్నాడు? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. ఎన్నో చేశాడు మేలుడు కదా, దేనిని కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదు. మొదటి బిడ్డను దేవుడు ఇచ్చాడు కదా, మొదటి సంతానం ఒక ఆడపిల్లని దేవుడు ఇచ్చాడు, నిర్మల జ్యోతి, మంచి చక్కటి బిడ్డని ఇచ్చాడు. కానీ మనం మర్చిపోయినామో జ్ఞాపకం పెట్టుకున్నామో నాకు తెలియదు. దేవుడు చేసిన మేలును అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం, మంచిదే. మరి ప్రతిదినం ఆ బిడ్డను చూసినప్పుడు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామా? వారైతేనేమి మనమైతేనేమి మన పిల్లలను చూచినప్పుడు ఇదిగో వీరు దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని వారి విషయంలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామని దేవుడు జ్ఞాపకం చేస్తాం. అంత మాత్రమే కాదు, మనం ఎలాగ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని ఆలోచన చేసినప్పుడు దేవుడు పరిపరి విధాలుగా మన నుంచి ఆ యొక్క కృతజ్ఞతలు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన మన యొక్క హృదయంలో నుంచి వచ్చేటటువంటి, మన అంతరంగంలో నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క కృతజ్ఞత హృదయాన్ని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయనకు అది ఇష్టమైంది అని దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తాం. అందుకే మనం ఎప్పుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం మన పిల్లల ద్వారా అంటే, దేవుడు కొన్ని సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనకు బోధించాడు. ఏమని? దేవుడు మనకిచ్చిన పిల్లలను మనం ఎలాగ పెంచాలో వాటిని కూడా దేవుని గ్రంథంలో ఆయన వ్రాయించి పెట్టాడు. మనం ఎప్పుడైతే ఆ దేవుడు స్వాస్థ్యముగా బహుమానంగా మనకిచ్చిన పిల్లలను ఆ విధంగా పెంచుతామో అందులో దేవునికి కృతజ్ఞత కనిపిస్తుంది. కానీ వారిని ఇష్టానుసారంగా వదిలిపెట్టామంటే, వారు చెడిపోతూ ఉంటే చూస్తూ ఉన్నామంటే కృతజ్ఞత లేని వారమని జ్ఞాపకం చేసుకోవాలి. అంతే, అంతకంటే ఇంకోటి లేదు. చూడండి, ద్వితీయోపదేశకాండంలోనికి వస్తే వారిని పెంచవలసిన విధానం చెప్తా ఉన్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ఇశ్రాయేలు వినుము అంటూ కిందికి వస్తే 6వ వచనంలో అంటా ఉన్నాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. ఎవరి హృదయంలో ఉండాలి? తల్లిదండ్రులమైనటువంటి మన హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఇది లేకపోతే మనం మన యొక్క పిల్లల్ని ఎలాగ పెంచాలో మనకు తెలియదు. అందుకే ఆయన అంటా ఉన్నాడు, నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకొని ఏం చేయాలి? ఇప్పుడు నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, మనకు వస్తే కదా ముందు వాళ్ళకి నేర్పించేది. తల్లికే వంట రాకపోతే కుమార్తెకే వంట నేర్పిస్తుంది. మాకే రాకపోతే బోధించడం మేమేం చెప్పేది? తల్లిదండ్రులమైనటువంటి మనకు వాక్యం తెలిసి ఉండాలి.
మనం అంటాం అప్పుడు కదా, చిన్నగా తప్పించుకునే మాటలు మన దగ్గర ఉన్నాయి. నాకు చదువు రాదన్నా, నేను ఎక్కడ చదివేది కదా. దేవునికి కూడా మన యొక్క సాకులు బాగా తెలుసు. అందుకే ఏమన్నాడంటే, చదువువారును వినువారును ధన్యుడు అని. వినడానికి చెవులు ఇచ్చాడు కదా, అవి కూడా లేకపోతే ఆలోచన చేద్దాం. చెవులు ఉన్నాయి కదా అందరికీ, వినాలి. దేవుని యొక్క మాటలు వినబడతా ఉన్నాయి. అనేక స్థలాల్లో అనేక విధాలుగా దేవుని యొక్క మాటలు వినబడుతూ ఉంటే వింటూ ఉన్నామా? స్థానికంగా సంఘాలు ఉన్నాయి, దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నామా? దేవుని మాటలు వినాలన్న శ్రద్ధ మనకుందా? ఈ మాటలు వినకపోతే మన పిల్లల్ని ఎలాగ పెంచాలో మనకు తెలియదు. అందుకే ఆయన అంటా ఉన్నాడు, మొదట ఏం చేయాలా? మొదట ఆయన యొక్క మాటలు మన హృదయంలో ఉండాలా, తర్వాత వాటిని అభ్యసింపజేయాలి, వారికి నేర్పించాలి అంటూ, నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. ఎవరితో మాట్లాడాలి? పిల్లలతో. ఎప్పుడు మాట్లాడాలంట? నీవు ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచేటప్పుడు, పండుకొనేటప్పుడు, అన్ని వేళలా మనం ఏం చేయాలి? వాటిని గురించి మాట్లాడాలి. అంటే వారితో దేవుని యొక్క సంగతులు ముచ్చటించాలి. దేవుని సంగతులు ముచ్చటించాలంటే ముందు మన హృదయంలో దేవుని మాటలు ఉండాలి. హృదయంలో ఉండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను అన్నాడు. మన హృదయంలో వాక్యము నింపుకుంటే దేవుని యొక్క మేలులు, దేవుడు చేసిన కార్యాలు మన హృదయంలో ఉంటే మనం ఖచ్చితంగా మన పిల్లలకు వాటిని అభ్యసింపజేస్తాం. సామాన్యంగా ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. మన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు శ్రీకాంత్ అన్న కూడా వాళ్ళ కూతురు మీద పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతుంటాడు? దేవుని మాటలు చెప్తారా? లేదా? పొద్దున్న నుంచి ఇంతకాలం ఇది పుట్టి సంవత్సరం దాటింది ఆ పాపకి ఎన్నిసార్లు దేవుని మాటలు చెప్పాం మనం? ఇంట్లో ఎన్నిసార్లు మనం దేవుని మాటలు మాట్లాడుకుంటూ ఉన్నాం? ఆయన ఒక్కడే కదా పాపం, అందరూ ప్రశ్నించుకోవాల్సిందే కదా. దేవుని మాటలు ఎంతవరకు మాట్లాడుకుంటున్నాం? పొద్దున్న లేస్తే ఎవరైనా వస్తే కూడా ఏంటంటే ఆ పాప చేసే ఈ పనులు చెప్తాం. ఇన్ని మాట్లాడుతుంది, అన్నీ మాట్లాడుతుంది అన్నా, చాలా మాట్లాడుతుంది అన్నా, ఇట్లా చేస్తుంది, వందనాలు చెప్తుంది అన్నా, లేదంటే డ్యాన్స్ చేస్తుంది అన్నా. వందనాలు చెప్తుందో లేదు కానీ డ్యాన్స్ మాత్రం వేస్తుంది కదా. ఇది మాత్రం బాగా నేర్పిస్తాం మనం. అది మనం నేర్పించకూడనే నేర్పిస్తాం, నేర్పించవలసినవి మాత్రం నేర్పించాం. దేవుని పిల్లలుగా దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని వారిని దేవుని యొక్క వాక్యంలో పెంచాలి. సామాన్యంగా పండుకునేటప్పుడు కూడా మాట్లాడమంటా ఉన్నాడు. పండుకునేటప్పుడు చిన్న పిల్లలకి ఏం చేస్తాం? కథలు చెప్తాం కదా. ఏం కథలు చెప్తాం? లోకంలో ఉండే కథలన్నీ చెప్తాం. కానీ దేవుని కథలు చెప్తామా? దేవుని గ్రంథంలో ఉండే మాటలు చెప్తామా అంటే చెప్పం. ఎందుకు ఈనాడు మన పిల్లలు దారిలో లేరు? ఎందుకు దేవుని వాక్యంలో పెరగడం లేదు? ఎందుకు వారి ఇష్టానుసారంగా చెడిపోయారు అంటే మనలోనే ఉంది లోపం. దేవుడు మనకు చెప్పినాడు, నేర్పించినాడు, మనం నేర్చుకోలేదు, మనం వినడం లేదు. దేవుని మాటను ప్రక్కన పెట్టి వారు ఎట్లా తిరుగుతున్నా చూస్తూ ఉన్నాం. నాకెందుకు బాధ్యత ఎవరిది? దేవుడు ఇచ్చాడు, వారిని స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఈరోజు మన యొక్క పెద్దలు మనకు స్వాస్థ్యంగా ఏదైనా పొలం ఇస్తే వదిలిపెట్టేవాడు ఎవరన్నా ఉంటే చెప్పండి. నాకొద్దు అని పట్టించుకునేవాడు ఎవరున్నాడా? భాగాల కోసం కోర్టులకు పోతా ఉన్నారు. కోర్టుకు పోయి తన్నులాడి తెచ్చుకుంటాం. ఎందుకు? మా పితరుల నుంచి వచ్చిన స్వాస్థ్యం అన్నది, అది నాది, నా స్వాస్థ్యం. దాన్ని ఎంతగానో కాపాడుకుంటాం. పొలంబోకు చేనులాగా వదిలిపెట్టరు. దాన్ని దున్ని కష్టపడి పంట వేసుకొని ఎంతో కాపాడుకుంటారు. ఎందుకు? సొత్తుగా వచ్చింది స్వాస్థ్యం. మరి పిల్లలు ఊరికొచ్చారా? అది ఎందుకు మనం ఆ యొక్క విలువ మనకు అర్థం కావడం లేదు అంటే దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అనే సంగతి మనకు అర్థం కాలేదు. ఏదో మన కష్టం చేత మనమేదో చేసి సంపాదించుకున్న పిల్లలను వాళ్ళు మన పిల్లలు అనుకుంటా ఉన్నాం, కానీ దేవుడిచ్చిన పిల్లలు అని అనుకోలేకపోతా ఉన్నాం. అందుకే అంతేకాదు, ఆయన ఎందుకు ఇచ్చే బహుమానంగా ఇచ్చాడు. ఒక గిఫ్ట్ అంటారు కదా, బహుమానంగా ఇచ్చినాడు దేవుడు. ఎవరైనా మనకు బహుమానం ఇస్తే ఎంతో శ్రద్ధగా కాపాడుకుంటాం. మరి దేవుడిచ్చిన బహుమానాన్ని ఎలా కాపాడుకుంటూ ఉన్నాం? ఒక దినాన్ని ఆయన రాబోతా ఉన్నాడు, ఆయన తిరగా వస్తానన్నాడు, ఆయన రాబోతా ఉన్నాడు. అప్పుడు ఆయన లెక్క అడుగుతాడు. ఆయన స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి పిల్లల విషయంలో, బహుమానంగా ఇచ్చిన పిల్లల విషయంలో ఆయన దగ్గర మనం లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. ఈనాడు పిల్లల గురించి అడిగితే ఎన్నో చెప్తా ఉన్నాం, మంచిదే, కానీ విని వెళ్ళిపోతాం. కానీ దేవుని దగ్గర
ఆయన దానికి సరిపోయినటువంటి తీర్పు జరిగించేవాడుగా ఉన్నాడు. తల్లిదండ్రులను లెక్కడి వారికి తీర్పు ఇస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనం వారిని పెంచవలసిన వారమై ఉన్నాం. సరి అయినటువంటి రీతిలో వారిని మనం పెంచాలి. వారు కూర్చున్నప్పుడు త్రోవలు నడిచేటప్పుడు ఎప్పుడూ కూడా వారితో ఏం మాట్లాడేది, మనం దేవుని సంగతులు మనం మాట్లాడాలి. తర్వాత చూడండి ఇంకొక మాట, కొత్త నిబంధన గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, 6వ అధ్యాయం 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఏమన్నాడు? తండ్రులారా అన్నాడు. ఎవరికి చెప్తా ఉన్నాడు? తండ్రులకు చెప్తా ఉన్నాడు. ఈనాడు చాలామంది ఏమంటారంటే, అన్న నాదేముందన్నా, నేను పొద్దున డ్యూటీకి పోతే రాత్రి వస్తానన్నా, కాబట్టి నాకేం సంబంధం, వాడు చెడిపోయినట్టుగా వాళ్ళ తల్లి అన్న, వాళ్ళ తల్లి సరిగ్గా పెంచలేదని. ఇద్దరిది బాధ్యతే. కానీ ప్రత్యేకంగా రాస్తా ఉన్నాడు, తండ్రులారా మీకు కూడా బాధ్యత ఉంది. ఎన్ని పనులున్నా దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యాన్ని బహుమానాన్ని ఎలాగ పెంచుకోవాలో, ఎలాగ జాగ్రత్త పరచుకోవాలో ఇద్దరికీ బాధ్యత ఉంది. తండ్రులారా అంటూ ఏమంటా ఉన్నాడు? పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఎలా పెంచాలంటే ప్రభు యొక్క శిక్షలో బోధలో ఎక్కడ దొరుకుతుంది ఇది? ప్రభు యొక్క శిక్ష, ప్రభు యొక్క బోధ ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని మందిరంలో. ఈ నెల ఏం నెల? సెప్టెంబర్ కదా, అంటే 9 నెలలు గడిచిపోయాయి. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 9 నెలలు గడిచిపోయాయి. ఎన్ని ఆదివారాలు ఉంటాయి? నెలకు 4 లేక 5 వారాలు వస్తాయి. 5 ఆదివారాలు 4 వేసుకున్నా 36 ఆదివారాలు. అంటే ఆదివారం ఒక్కటే మందిరానికి పోమని చెప్పడం లేదు, మళ్ళీ అట్లా అనుకున్నారు. దేవుని మందిరానికి ప్రతి నిత్యము పోవాలి. నియామక కూడికలు ఎప్పుడున్నాయో ప్రతి కూడికలో మనం కనపడాలి. కనీసం ఈ 36 ఆదివారాల్లో ఎన్ని ఆదివారాలు మనం పిల్లలు తీసుకొని దేవుని సన్నిధానికి వెళ్ళాం? మనమే మనమే లెక్క వేసుకుందాం. మరి దేవుని యొక్క బోధన మనం నేర్పించాలంటే ఎక్కడి నుంచి నేర్పిస్తాం? ఆయన యొక్క శిక్షలో, ఆయన బోధలో పిల్లల్ని పెంచాలి అంటే దేవుని మందిరానికి వారిని నడిపించాలి. అప్పుడే వారు నేర్చుకుంటారు. కానీ వారు ఇంటి దగ్గర ఉంటే ఏం నేర్చుకుంటారు? పోనీ ఇంటి దగ్గర అంటే ఇంటి దగ్గరనే ఉన్నారంటే లేరు, బయట ఎక్కడెక్కడో తిరుగుతారు. లోకం ఎట్లుందో మనకు తెలుసు. అన్యుల సహవాసం ఎంత భయంకరమైందో తెలుసు. ఈనాడు యవనస్తులు ఎట్లా ఉన్నారో తెలుసు. ఎందుకు చెడిపోతూ ఉన్నారంటే సహవాస దోషం. దేవుని పిల్లలతో సహవాసం చేయక లోకంతో సహవాసం చేసి చెడిపోతూ ఉన్నారు. అయితే దేవుడు మనకిచ్చిన పిల్లలను మనం జాగ్రత్తగా పెంచాలి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని గ్రంథంలో ఒక సహోదరి, ఆమె దేవుని పిల్లలను తనకిచ్చినటువంటి పిల్లవాడిని ఎలాగ పెంచిందో నేను క్లుప్తంగా ఒక 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 1 అధ్యాయం చివరి వచనం 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితులని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఇక్కడ హన్నా గురించి మనం చూస్తాం. హన్నాకు పిల్లలు లేరు. ఆమె ఎంతగానో ఏడ్చింది. దేవుని సన్నిధికి పోయి ఏడిస్తే దేవుడు ఆమె యొక్క దుఃఖాన్ని చూసి కుమారుని ఇచ్చాడు. కుమారుని నువ్వు ఇస్తే నేను నీకే ఇస్తానని ఒప్పుకుంది. ఆమె మొక్కుబడి చేసుకుంది. ఆ మొక్కుబడి ప్రకారం వాడిని కొంతవరకు పెంచి తర్వాత వాడు బాలుడై ఉండగానే దేవుని సన్నిధానానికి తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నాడు? అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇది తల్లి నేర్పించింది. ఎక్కడ నేర్పించింది? మందిరంలోకి వచ్చి నేర్పించలేదు, ఇంటి వద్దనే నేర్పించింది. ఇంటి వద్ద ట్రైనింగ్ లేదు ఈనాడు. ఇంటిలో కుటుంబ ప్రార్థన పెట్టుకొని వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి, ఒరే అల్లరి చేయకూడదురా, దేవుని సన్నిధిరా అని మౌనంగా కూర్చోబెట్టి వారికి ప్రార్థన నేర్పితే వారు అలవాటు పడతారు. ఈనాడు దేవుని సన్నిధానానికి వచ్చి కూర్చోరు. వాళ్ళు ఇక్కడ తిరుగుతారు, అక్కడ తిరుగుతారు, అల్లరి చేస్తారు కదా. ఎందుకు? వారికి నేర్పించలేదు. ఈమె నేర్పించింది. దేవుని మందిరానికి పోతే నువ్వు ఎలా ఉండాలో ఆమెకు నేర్పించింది. అందుకే అక్కడికి పోతేనే ఆమె దేవునికి మొక్కుతా ఉన్నాడు వాడు. ఈనాడు ఇటువంటి ఒక ట్రైనింగ్
మన పిల్లలకి ఇవ్వాల్సిన వారమే ఉన్నాం. ఆమె ఎంత క్రమశిక్షణలో పెంచింది అంటే వాడు వెళ్ళగానే దేవునికి మొక్కుతా ఉన్నాడు. అంతేకాదు చూడండి, అనేకమైన సంగతులు ఉన్నాయి, కానీ నేను కొన్ని జ్ఞాపకం చేస్తాను. 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనానికి వస్తే, అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచున్నాడు. ఈనాడు వందనాలు పెట్టేదే కష్టం. పిల్లలు కదా, మందిరానికి వస్తే వందనాలు పెట్టడమే కష్టం. పెద్దలను చూస్తేనే వందనాలు అంకుల్, వందనాలు అన్న అని చెప్పేదే లేదు. ఇంక ఇది ఎప్పుడు చేయాలి? పరిచర్య చేయాలంటే, పరిచర్య అంటే ఆ యాజకుడికి ఏమి కావాలో అన్ని దగ్గర చిన్నవాడు బాలుడు నేర్చుకున్నాడు. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు అంటే తల్లి నేర్పించింది. దేవుని మందిరంలోనికి వెళ్ళి చేపలు పట్టడం, దేవుని మందిరంలో ఏది చేయాలో అవి చేయడం అని ఇంటి దగ్గర ఆమె నేర్పించింది. ఈనాడు మనం ఆలోచన చేసుకుందాం, మన పిల్లలు ఎంతమంది దేవుని మందిరానికి వెళ్ళి చెప్పకుండానే చేపలు వేయడం, చెప్పకుండానే పరిచర్య చేసేవారు ఉన్నారా? ఎందుకు అలాగ లేరు? వారు మనం వారికి నేర్పుతా ఉన్నామా? కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులు ఎట్టంటే అది నామోషిగా ఎంచే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు మా పిల్లలు ఎందుకు చేయాలా, మా పిల్లలే చేయాలా, నామోషి కొంతమందికి అది తక్కువగా భావిస్తూ ఉన్నారు. దానివల్ల ఉండే ఆశీర్వాదం ఏంటో ఎరిగినటువంటి హన్న ఆమెకు నేర్పించింది, పరిచర్య చేస్తూ ఉన్నాడు. తర్వాత కిందికి వస్తే చూడండి, 21వ వచనం, యెహోవా హన్నాను దర్శింపగా వారు ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఎక్కడ పెరుగుతూ ఉన్నాడు? అల్లరి పిల్లలతో పెరగడం లేదు, అల్లరి పిల్లల సహవాసం లేదు. దేవుని సన్నిధిలో ఉండి పెరుగుతూ ఉన్నాడు, ఎదుగుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మన పిల్లలు ఎక్కడ ఎదుగుతూ ఉన్నారు? ఎదిగి ఎక్కడికి పోతూ ఉన్నారు? ఈనాడు ఎక్కడన్నా అంటే వాళ్ళకి తెలియదు, లోకానికంతా తెలుసు. వాడు సినిమా థియేటర్లో కూర్చుంటున్నాడు, వాడు అల్లరి మూకుతో తిరుక్కుంటా, అన్నిలతో సహవాసం చేసి విగ్రహాల దగ్గర ఉండి ఆ విగ్రహాలకు మొక్కుంటా ఇవన్నీ చేస్తూ ఉండి తల్లిదండ్రులకు తెలియనట్టు నటిస్తారో తెలియదు, కానీ లోకమంతటికి తెలుసు, కానీ తల్లిదండ్రులకు తెలియదు. వారెవరు? మన విశ్వాసులు, దేవుని నమ్ముకున్నామని చెప్పుకునే వాళ్ళు. ఎవరికి బోధిస్తాం? మనమే బాగలేకపోతే, మన పిల్లలే బాగలేకపోతే ఎవరికి బోధించాలి? మనం ప్రియమైన వాళ్ళ మనం వారిని క్రమశిక్షణలో పెంచాలి. అది ఏం చేస్తూ ఉన్నాడు అంటే, బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుతూ ఉన్నాడు. 26వ వచనంలోనికి వచ్చేసరికి, బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఎప్పుడైతే యెహోవా సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాడో మనకి దేవుని దయ దొరికింది, మనుషుల యొక్క దయ కూడా దొరికి వర్ధిల్లుతూ ఉన్నాడు. ఎదిగి పైవాడుగా అయిపోయాడు. ఎంతవరకు అయిపోయాడు అంటే, ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉన్నటువంటి వాడు, ఇశ్రాయేలులకు ప్రవక్తగా ఉన్నటువంటి వాడు, దీర్ఘదర్శిగా పిలువబడినటువంటి వాడు. ఇంతగా ఆశీర్వదించబడడానికి కారణం ఎవరు అంటే పెంచినవారు. ఏ విధంగా దేవుని సన్నిధిలో పెంచాలో, ఏ విధంగా వారు పెరగాలో నేర్పించింది కనుక ఆయన పెద్దవాడయ్యేసరికి ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా. ఇశ్రాయేలు జనాంగం చిన్న జనాంగం కాదు, లక్షల జనాంగం. వారికి న్యాయాధిపతిగా, న్యాయము తీర్చేవాడుగా ఉన్నాడు. వారికి ప్రవక్తగా, దేవునికి వారికి మధ్యవర్తిగా ఉండి వారిని నడిపించినటువంటి వాడు. ఎంత గొప్ప స్థానానికి ఎదిగాడు. ఈనాడు మనకు ఆశ లేదు. ఈనాడు మనకున్న ఆశ అంతా ఏంటంటే, నా కుమారుడు డాక్టర్ కావాలా, నా కుమారుడు ఇంజనీర్ కావాలా, నా కుమారుడు ఎస్పీ కావాలా, డిఐజీ కావాలా, కలెక్టర్ కావాలా. మంచిదే, అవి కూడా దేవుడు ఇస్తాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు మీకు ఇవన్నీ అనుగ్రహించబడున్నాడు. ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాడు. మనము ఆయన పట్ల శ్రద్ధ కలిగి ఆయన సన్నిధిలో ఎదుగుతూ ఉండగా దేవుడు ఖచ్చితంగా మనము ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనము పిల్లలను ఇలాగ పెంచడమే దేవునికి కృతజ్ఞత చూపించడం. అంతేగాని దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని, దేవుడిచ్చిన బహుమానాన్ని ఎట్లా అంటే అట్లా వదిలిపెట్టేస్తే అది కృతజ్ఞత కాదు. దేవుడిచ్చిన పిల్లలను సరైన రీతిలో మనం పెంచవలసిన వారమై ఉన్నాం. తర్వాత చూడండి, ఆమె కృతజ్ఞతగా ఏమి చేస్తూ ఉంది అంటే, అదే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు,
నీవు తప్ప మరి ఏ దేవుడునో లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏది లేదు. ఎవరిని పొగుడుతా ఉంది ఇప్పుడు ఆమె? తన కుమారుని తీసుకొచ్చి దేవాలయంలో వదిలిపెట్టింది, దేవుని మందిరంలో వదిలిపెట్టింది, మరి నేర్పించవలసినంత నేర్పించింది కాబట్టి ఇంకా వాడిని గురించి చింత ఆమెకు లేదు. వాడు ఎదుగుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఈమె ఏం చేస్తూ ఉంది? దేవుణ్ణి ప్రచురం చేస్తూ ఉంది. తన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను ఆమె ఎరిగింది కనుక కృతజ్ఞతగా ఇప్పుడు మూడవదిగా ఏం చేస్తూ ఉంది? ఆమె దేవుని గురించిన విషయాలు ప్రచురం చేస్తూ ఉంది, సాక్ష్యం చెప్తా ఉంది. ఏమంటా ఉంది? యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. ఎక్కడి నుంచి అర్థమైంది ఈమెకు? కొంతకాలంగా పిల్లలు లేరు. తన మరి సవతి అయినటువంటి పెనిన్న ద్వారా ఎన్నో కష్టాలు పడింది. కానీ దేవుని దగ్గర ప్రార్థించగా ఆ మొర ఆలకించి దేవుడు చక్కటి బిడ్డను ఇచ్చాడు కాబట్టి ఆ కృతజ్ఞతతో ఏ దేవుడైతే ఇచ్చాడో, ఏ దేవుని ద్వారా పొందుకుందో ఆ దేవుని గురించి అటువంటి దేవుడు లేడు నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు. ఈనాడు చాలా విచారకరమైన సంగతి ఏంటంటే క్రైస్తవులమే తెలుసు దేవుడు ఒక్కడే, నరులకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు అన్నీ తెలుసు. కానీ మనకు దేవుడు కావాలా, ఇతర ఆచారాలు పద్ధతులు కావాలా, అన్నీ కావాలి. మనం పోయి విచారించుకుంటాం ఏది చేస్తే మంచిది. నామకార్థపు భక్తి కాదు ఆయన కోరుకునేది. కృతజ్ఞత అంటే ఆయనను మనం ప్రచురం చేయాలి, ఆయనను మాత్రమే ప్రచురం చేయాలి, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడని ప్రచురం చేయాలి. అన్ని ఆచారాలు నేను మొన్ననే విన్నాను, నేరుగా చెప్తే బాగుండదు కాబట్టి ఇట్లా చెప్తా ఉన్నాను. కాలుకు నవదారం కట్టుకొని ఉందంట. ఎందుకు కట్టుకున్నారు మరి? ఎవరు చేయించినారు ఇవన్నీ? ఎక్కడ నేర్చుకున్నాం మనం? అంటే దాంట్లోనే మనకు మేలు దొరుకుతుంది అన్నప్పుడు దేవుడు ఎందుకు మనకు? ఆయనతో మనకు అవసరమా? అది కావాలా ఇది కావాలా కాదు. దేవుడు దుఃఖపడతాడు. దేవుడు మనకు మేలు చేస్తా ఉంటే కృతజ్ఞతగా దేవుడు కోరుకున్న విధంగా మనం జీవించాలి, కానీ మన ఇష్టానుసారంగా కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు కోరుకునేది అది. యెహోవా మనకు అనుగ్రహించిన స్వాస్థ్యము, ఆయన బహుమానంగా ఇచ్చిన పిల్లలను మనము వారిని బట్టి మనం కృతజ్ఞతగా జీవించాలి. అంటే మనం చేయవలసింది ఏంటంటే మొదట ఆ పిల్లలను దేవుని యందు భయభక్తుల్లో పెంచాలి. దేవుడు ఏ విధంగా మనకు ఆజ్ఞాపించాడో, దేవుని గ్రంథంలో ఏమి రాశాడో ఆ ప్రకారం వారిని దేవుని యొక్క త్రోవల్లో మనం నడిపించాలి. అదే సమయంలో మనం ఆయన గురించినటువంటి ప్రచురణ మనం చేయాలి. ఆయన ఒక్కడే గొప్ప దేవుడు అనే ఒక ప్రచురణ మనం చేయవలసిన వారమే ఉన్నాం. అటువంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. ఇంత అనుభవం వచ్చినాక కూడా, ఇన్ని అనుభవాలు మనకున్నా కూడా దేవుని గురించి మనం ప్రచురం చేయకపోతే ఆయన బాధపడతాడా లేదా? ఆయన దుఃఖపడతాడా లేదా? అది మనం కృతజ్ఞత అంటామో? మరి ఇంత మేలు చేస్తే, ఈనాడు ఎవరైనా ఒక చిన్న సహాయం చేస్తే ఎంత గొప్పగా చెప్పుకుంటామో. మర్చిపోం, జీవితకాలం మర్చిపోం, వారి గురించి ఎంతో చెప్పుకుంటాం. మరి దేవుడు చేసిన మేలు ఈనాడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోకపోయి ఉంటే ఏమయ్యి ఉండేదో ఒక్కసారి మనమే ఆలోచించాం. ఆ 22వ తారీఖును జ్ఞాపకం చేసుకుంటే 23వ తారీఖు సాయంకాలం వరకు జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతుంది కదా ఆ అనుభవించిన బాధ ఎంత గొప్ప బాధ. అది తల్లిదండ్రులకైతేనేమి, సంఘానికైతేనేమి, వారి కుటుంబానికైతేనేమి, ఆ పాప అయితేనేమి ఎంత బాధ అంటే చూడలేకపోయాం. మాకే దుఃఖం అవుతా ఉంది, చూడలేకపోతా ఉంది. కానీ దేవుడు ఎంత నెమ్మది ఇచ్చాడు, సంపూర్ణంగా ఇప్పుడు సంతోషాన్ని ఇచ్చాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం మర్చిపోతే ఆయన ఎంత బాధపడతాడు. కాబట్టి కృతజ్ఞతగా మనం చేయవలసింది ఒకటే, ఆయన చేసిన మేలును మర్చిపోకుండా పిల్లలను ఆయన సన్నిధిలో పెంచుతూ ఆయనకి ఇష్టమైన విధంగా వారితో దేవుని మాటలు నేర్పిస్తూ మనం వారిని పెంచవలసిన శిక్షలో బోధలో వారిని పెంచితే దేవుడు సంతోషిస్తాడు. అది కృతజ్ఞత. కృతజ్ఞత చూపడం అంటే పెదవులతో చెప్పడం కాదు. పెదవులతో ఎన్నో చెప్తాం, కానీ క్రియల్లో కనపడాలి. మన పిల్లలను చూసినప్పుడే దేవుడు సంతోషపడాలి. అటువంటి జీవితం మనం కలిగి ఉండడానికి దేవుడు తన కృప అనుగ్రహించును గాక.